ఏ దేశమైతే మన భారతదేశం పెట్టే అన్నం తింటూ బతుకుతుందో, ఏ దేశం ఎకానమీ మొత్తం మన వాణిజ్యం మీద ఆధారపడి ఉందో, ఆ దేశం ఏకంగా మననే ఎదిరించే ధైర్యం చేస్తుందని మీరు కలలోనైనా అనుకున్నారా? అసలు నేపాల్ కొత్త ప్రధాని కుర్చీలో కూర్చోగానే మన మీద కాలు దువ్వే ధైర్యం ఆయనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఆయన సొంత తెలివితేటలా, లేక నేపాల్ భుజం మీద తుపాకీ పెట్టి మన బార్డర్లో మంటలు పెట్టాలని చైనా వేస్తున్న డేంజరస్ ప్లానా? ఒక పక్క ఇరాన్, అమెరికా మధ్య టెన్షన్లు పీక్స్లోకి వెళ్ళిపోయాయి. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఉన్నంతకాలం ఈ సముద్ర మార్గం తెరిచే ఉంటుందని ఇరాన్ ఈరోజు గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ ముగియకపోవడంతో అక్కడ యుద్ధ వాతావరణాలు మామూలుగా లేదు. ఇంకో పక్క పాకిస్తాన్లో శాంతి చర్చలు ఫ్లాప్ అయ్యాయి. ఈ రచ్చ చూస్తుంటే యూత్ ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధం అంచున నిలబెట్టినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, మన భారతదేశం పక్కనే ఎవ్వరూ ఊహించని ఒక మైండ్ గేమ్ నడుస్తుంది. మనం పెట్టే అన్నం తిట్టు ఆర్థికంగా పూర్తిగా మన దారితత్వం మీద ఆధారపడి బతికే ఒక చిన్న దేశం ఏకంగా మన భారతదేశానికే వార్నింగ్ ఇచ్చే ధైర్యం చేస్తుందని ఎవరైనా కలగన్నారా? అసలు నేపాల్ కొత్త ప్రధాని కుర్చీలో కూర్చోగానే భారతదేశం మీద తన ఫస్ట్ అటాక్ చేయడానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కేవలం చిన్న స్టంటా, లేక నేపాల్ని అడ్డు పెట్టుకొని మన సరిహద్దుల్లో మంటలు రేపాలని చైనా వేసిన మాస్టర్ ప్లానా? సరిహద్దు వ్యాపారం మీద బతికే ఉత్తరప్రదేశ్, బీహార్లోని లక్షలాది మంది వ్యాపారులు పరిస్థితి ఏంటి? ఇక్కడ పెద్ద లాజిక్ ఒకటి ఉంది. కేవలం ఒకే ఒక వారం పాటు భారతదేశం తన బార్డర్లు క్లోజ్ చేస్తే నేపాల్ తట్టుకోగలదా? రియాలిటీలో ఇది రోడ్లు, బార్డర్లకి సంబంధించిన గేమ్. ప్రపంచం దృష్టి మొత్తం ఇరాన్ మీదే ఉన్న భారతదేశానికి అసలు తలనొప్పి మనం ఎప్పటి నుంచో సొంత తమ్ముళ్ళ చూసుకుంటున్న పొరుగు దేశమే. ఈ సంగతి ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. నేపాల్లో కొత్త గవర్నమెంట్ రాగానే సీన్ మొత్తం రివర్స్ అయింది. పదవిలోకి రాగానే నేపాల్ కొత్త ప్రధాని మన భారతదేశానికి వ్యతిరేకంగా ఒక ఆర్డర్ పాస్ చేశారు. మన వస్తువుల మీద వాళ్ళు కస్టమ్స్ డ్యూటీ వేశారు. ఇప్పుడు ఏ నేపాల్ అయినా మన దగ్గరికి వచ్చి ఒక 100 రూపాయలు అంతకంటే ఎక్కువ వస్తువులు కొనుక్కొని వెళ్తే భారీగా ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ 100 రూపాయలు వినడానికి చిన్న అమౌంట్లా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న స్కెచ్ చాలా డేంజరస్. యూపీలో మహారాజ్గంజ్, సిద్ధార్థ్ నగర్, బీహార్లోని రకోల్స్ లాంటి ప్రాంతాల్లో చిన్న కోట్లలో పెట్టుకున్న సరుకులు నేపాల్కి పంపే పేద వ్యాపారుల మీద నేపాల్ డైరెక్ట్గా సర్జికల్ స్ట్రైక్ చేసింది. కానీ నేపాల్ వాళ్ళు ఇళ్లల్లో మండే గ్యాస్, బండలు పోసుకునే పెట్రోల్, తినే అన్నం మన పొలాల నుంచే వెళ్తున్నాయనే విషయం మర్చిపోయింది. భారతదేశం ఒక్క క్షణంలో సప్లై ఆపేస్తే నేపాల్ కొండల్లో ఆహారకరాలు పుడతాయి. నేపాల్ కొత్త ప్రధాని బహుశా చైనా ఒళ్ళు కూర్చొని పగటి కళ్ళు కంటున్నాడేమో, కానీ ఎవరైతే రక్షిస్తానని మాటిచ్చారో ఆ చైనానే నెమ్మదిగా నేపాల్ భూమిని కబ్జా చేస్తుంది. భూటాన్ తన భద్రత కోసం ఎప్పుడూ తన మీద ఆధారపడి ఈరోజు ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీగా ఉంది. కానీ నేపాల్ 2015లో చేసిన తప్పునే మళ్ళీ రిపీట్ చేస్తుంది. అప్పట్లో వాళ్ళ పొగురు అణచడానికి భారత్ గట్టిగానే వ్యవహరించింది. ఇప్పుడు 2026లో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పవర్గా మారబోతున్న టైంలో నేపాల్ తీసుకున్న ఈ స్టెప్ వాళ్ళకే శాపంగా మారుతుంది. మోదీ గవర్నమెంట్ దగ్గరగా ఇప్పుడు నేపాల్ ఎకానమీని పాతాళానికి తొక్కేసే అస్త్రాలు చాలానే ఉన్నాయి. భారతదేశం నేపాల్కి పవర్ సప్లై కట్ చేస్తే పరిస్థితి ఏంటి? పోర్టుల నుంచి వెళ్లే కంటైనర్కి టెక్నికల్ చెకింగ్ పేరుతో ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేపాల్ చుట్టూ దేశాలే ఉన్నాయి, సముద్రం లేదు. చైనా కొత్త దారి వేసి ఉద్ధరిస్తానని భ్రమలో ఉండొచ్చు, కానీ టిబెట్ మీదుగా చైనా వేసే దారులు చాలా డేంజరస్. దానికి అయ్యే ఖర్చు భరించడం నేపాల్ తరం కాదు. చైనా కలలు కంటున్న రైల్వే లైన్ వస్తే నేపాల్ కూడా అప్పులు ఊబులు కూరుకుపోవడం ఖాయం. ఒక పక్క సలీమీ స్లయింగ్ పేరుతో చైనా భూమి ఆక్రమిస్తుంటే నేపాల్ నోట్లో బెల్లం పెట్టుకొని కూర్చుంది. కానీ మన వస్తువుల మీద 100 రూపాయల దగ్గర మాత్రం పౌరుషం వచ్చేసింది. ఇది డైరెక్ట్గా మన ఎమోషన్స్కి, ఆర్థిక ప్రయోజనాల మీద చేసిన అటాక్. రేట్లు ఆకాశాన్ని అంటుకుంటున్నప్పుడు నేపాల్
నేపాల్ జనాలే పిచ్చెక్కిపోతున్నారు. మన దగ్గర నుంచి సరుకులు చీప్గా దొరికేవి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఖజానా నింపడానికి జనాల జోబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది. భారతదేశం నేపాల్కు ఎప్పుడూ అండగా నిలబడింది. భూకంపం వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఫ్రీగా వ్యాక్సిన్లు ఇచ్చి ఆదుకుంది. కానీ మన దేశ పరువు, వ్యాపార లాభాలు విషయానికి వస్తే భారత్ సైలెంట్గా కూర్చోదు. మన సెక్యూరిటీ ఫోర్సులు ఇప్పుడు బార్డర్లో చెకింగ్స్ మామూలుగా చేయట్లేదు. ఒకప్పుడు వరంలాగా ఉన్న ఓపెన్ బార్డర్ వాళ్ళకే పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ తలుచుకుంటే టూరిజం రంగాన్ని ఒక్క దెబ్బతో పడగొట్టగలదు. తాను భారతదేశానికి తల ఒగ్గనని జనాలకి బిల్డప్ ఇవ్వడానికే నేపాల్ ప్రధాని ఈ గేమ్ ఆడుతున్నారు. కానీ ఆయన చైనా చేతిలో రిమోట్ కంట్రోల్ బొమ్మలా మారిపోయారు. చైనాకి బిజినెస్ చేయడమే తెలుసు, బంధాలు నిలబెట్టుకోవడం రాదు. భారత్తో నేపాల్ బంధం రక్తం, సంస్కృతితో ముడిపడి ఉంది. పశుపతినాథి నేల మీద డెవలప్మెంట్ కనిపిస్తుందంటే అందులో మన క్రెడిట్ చాలా ఉంది. కానీ నేపాల్ కొని తెచ్చుకున్న ఈ తలనొప్పి భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది తప్పదు. మోదీ గవర్నమెంట్ ఫాలో అయ్యే పొరుగు దేశాలకి ప్రాధాన్యత పాలసీ అంటే మన నెత్తినెక్కి తొక్కుతామంటే చూస్తూ ఊరుకుంటామా? ఈ పిచ్చి ఆర్డర్ని వెనక్కి తీసుకోకపోతే సప్లై కంప్లైంట్ని ఆపేస్తామని మన బిజినెస్ వర్గాలు తేల్చి తెప్పేశాయి. పెట్రోల్ బంకుల్లో బోర్డర్లు పడిపోయాయి. హాస్పిటల్లో మందులు లేక తిండి దొరక్కపోతే జనాలు ఈ తుగ్లక్ నిర్ణయానికి సపోర్ట్ చేస్తారా? నేపాల్ పొలిటికల్గా అస్తరితంలో ఉన్న టైంలో భారతదేశంతో పెట్టుకోవడం సూసైడ్ చేసుకున్నట్టే. వాళ్ళు పెట్టిన ఆ 100 రూపాయల రూల్ మన సాఫ్ట్ పవర్ని ఛాలెంజ్ చేయడమే. నేపాల్కి వెళ్ళే ప్రతి లారీని ఇంచు చెక్ చేస్తారు. ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి నేపాల్ వాడుకునే ప్రతి రూట్ మీద ఆంక్షలు పడే ఛాన్స్ ఉంది. భారతదేశం కనుక సీరియస్ ఎకానమిక్ డెసిషన్స్ తీసుకుంటే నేపాల్ కరెన్సీ పేక మేడల్లా కూలిపోతాయి. నేపాల్ ఎకానమీ నడిచేది అక్కడ పనిచేసే మన వాళ్ళ వల్లే. భారత్ తన వర్క్ పర్మిట్ రూల్స్ టైట్ చేస్తే వేలాది నేపాల్ ఫ్యామిలీస్ రోడ్డున పడతాయి. మన సైలెన్స్ని వీక్నెస్గా అనుకోవడం వాళ్ళ చేసిన మిస్టేక్. నేపాల్ని రక్షించాలా లేక చైనా చేతుల్లోకి వదిలేయాలా అన్నది భారత్ చేతుల్లోనే ఉంది. నేపాల్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర చాలా బటన్స్ ఉన్నాయి. రాత్రికి రాత్రే నేపాల్ ప్రపంచం నుంచి కట్ చేసి బ్రహ్మోస్ మన దగ్గర ఉంది. ఇంటర్నెట్ కూడా మన దగ్గర నుంచే వెళ్తుంది. ఆ డిజిటల్ పైప్ లైన్స్ కొంచెం కట్ చేసినా వాళ్ళ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇవి ఏ మిసైల్స్ కన్నా పవర్ఫుల్ ఆయుధాలు. వాళ్ళ లిమిట్స్లో ఉండడం నేర్చుకోవాలి. ఈ నేపాల్ ఎపిసోడ్ క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఒక పక్క మన సహనం, ఇంకో పక్క వాళ్ళు పిచ్చి మొండితనం. ఎప్పుడు సత్యం బలం గెలుస్తాయి. ఆ రెండు ఇప్పుడు మన దగ్గరే ఉన్నాయి. భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేసే పబ్బం గడుపుకోవచ్చని ఫీల్ అవుతున్నాయి. కానీ ఇది 2026 నాటి భారతదేశం. మన సౌరభౌమాధికారాన్ని విషయంలో తగ్గేదే లేదు. యూపీ, బీహార్ వ్యాపారాలు కడుపు కొడుతున్న నేపాల్ ఆర్డర్కి మామూలు కౌంటర్ ఉండదు. నేపాల్ ప్రధాని ఢిల్లీ వచ్చి బతిమాలుకునే సీన్ కోసం వెయిట్ చేయండి. పాకిస్తాన్లో గాంధర్వని అడ్డంగా మార్చుకుంటున్నాయి. నేపాల్ విషయంలో కూడా చైనా అదే స్కెచ్ వేస్తుంది. వాళ్ళు కబ్జా చేసిన నేపాల్ భూమిలో అవుట్ పోస్టులు కట్టేశారు. కానీ అటువైపు కన్నెత్తి చూసే ధైర్యం నేపాల్కి లేదు. మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం సింహాల్లా ఫోజులు కొడుతున్నాయి. ఈ డబుల్ యాక్షన్ వర్కౌట్ అవ్వదు. రోజు బాటిల్ దాటే ట్రక్కులను జస్ట్ 2 రోజులు ఆపితే నేపాల్లో తినడానికి తిండి దొరకదు. నేపాల్ లోపల కూడా భారతదేశంతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చైనా జస్ట్ టెంపరీ ఫ్రెండ్ మాత్రమే అని వాళ్ళకి తెలుసు. భారత్ ఎవరి ప్రెజర్కి తగ్గదని ప్రూఫ్ చేసింది. భారతదేశంతో కలిసి నడిస్తేనే వాళ్ళకి మంచిదని లాజిక్ నేపాల్ గ్రహించాలి. చైనా చేతుల్లో పావుగా మారితే నేపాల్ని బలిపీఠం ఎక్కించడం గ్యారంటీ. నేపాల్ ప్రధాని తీసుకున్న ఈ డిసిషన్ బహుశా ఆయన పొలిటికల్ కెరియర్కి లాస్ట్ కావచ్చు. యూపీ, బీహార్ బిజినెస్ వాళ్ళ కోపం రోడ్ల మీదకి వస్తే కంటాముడు దాకా వినిపిస్తుంది. ఇకపై నేపాల్ డెవలప్మెంట్ కోసం మనం ఇచ్చే ఫండ్స్ తీసుకెళ్లి మన వ్యాపారాల కోసమే ఖర్చు చేస్తారు. అసలు సౌండ్ చేయకుండానే ఇటుకు రాయితో ఎలా ఆన్సర్ ఇవ్వాలో మనకి బాగా తెలుసు. ఈ ఇన్సిడెంట్ తో ఇప్పటిదాకా ఓపెన్ బార్డరే కదా అని వదిలేసిన మన సరిహద్దులు మరింత టైట్ చేసి హైటెక్ సెక్యూరిటీ పెంచుతున్నాం. అక్రమ రవాణాకు అడ్డంగా మారిన ఈ బార్డర్ మీద ఇంకా డేగ కన్ను ఉంటుంది. సోషల్ మీడియాలో #యూత్ కూడా ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. మన టూరిస్టులు వెళ్ళడం మానేస్తే నేపాల్ జీడిపి పడిపోతుంది. భారతదేశం లాంటి ట్రస్టెడ్ ఫ్రెండ్ కావాలా లేక చైనా లాంటి బ్లడ్ సకింగ్ వడ్డీ వ్యాపారం కావాలా అన్నది నేపాల్ జనాలే డిసైడ్ చేసుకోవాలి. చైనా చేసిన అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? యూపీ, బీహార్ బార్డర్ ఏరియాలో గొడవలు క్రియేట్ చేయడం,
కానీ ఆకలైనా భరిస్తాం కానీ నేపాల్ వార్నింగ్కి భయపడే ప్రసక్తే లేదు. మన వ్యాపారులు తేల్చి చెప్పేశారు. చైనా పాకిస్తాన్లతో కలిసి మనల్ని టార్గెట్ చేయొచ్చని నేపాల్ కలలు కంటుంది. కానీ పాకిస్తాన్ అడ్డుకునే స్టేజ్లో లేదు. చైనా ఎకానమీ కూడా ఇప్పుడు అతుకుల బొంతలా ఉందని నేపాల్ త్వరలోనే రియలైజ్ అవుతుంది. సత్యం బలం ఉన్న భారతదేశం ముందు నేపాల్ ఓటమి ఖాయం. మరి ఈ నేపాల్ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి.